మా కాలేజ్ లో ఫెస్ట్ జరుగుతుందన్న విషయం నేను కాలేజ్కి వెళ్తే తప్ప తెలియదు. అలా ఉంటుందన్నమాట మనతో. అంటే ఏ విషయం ఎప్పుడు జరుగుతుంది, ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది అన్న దాని మీద కూడా మనకు కాన్సన్ట్రేషన్ ఉంటుంది. తీరా కాలేజ్ కి కొన్ని నెలల తర్వాత వెళ్ళిన తర్వాత సడన్ గా ఈ ఫెస్ట్ చూసి భలే అనిపించింది అనమాట. సరే కదా ఒక లుక్ వేద్దామని చెప్పి అలా నడుచుకుంటూ ఫెస్ట్ లో ఏమేం పెట్టారా అని ఒక లుక్ వేద్దామని ఒక్కసారి అలా చూసాను. నాకు కావాల్సిన జ్యువెలరీ కూడా దొరికేసింది. అక్కడ కొన్ని పర్చేస్ చేసుకొని మా వాళ్ళకి ఎట్లా కునాఫా చేసుకొని తీసుకొని వచ్చానమాట. మీరు అందరూ అంటూ ఉంటారు కదా, నువ్వే చేసుకుంటావు, నువ్వే తింటావు, ఎవరికి పెట్టవా అని చెప్పేసి. నేను బేసిక్ గా పెడతాను, అది కెమెరాలో షూట్ చేయను అంతే. మా వాడు రియాక్షన్ చూసాడా, చించాన్ కంటే ఎక్కువ రియాక్షన్ ఇచ్చాడు కదా. నిజానికి వాడికి చాలా నచ్చిందంట. బేసిక్ గా వాడు స్వీట్స్ చాలా తక్కువ తింటాడు, అలాంటిది రెండోసారి కూడా టేస్ట్ చేస్తున్నాడు. ఇంకా మా రమణ్ భయ్య విషయానికి వస్తే మాత్రం కొంచెం షుగర్ ఎక్కువైంది అని అన్నాడు. అదేంటో తెలియదు, ఈ మధ్యలో తక్కువగా తింటున్నాడంట. ఏంటక్క మీ ఫ్రెండ్స్ తో మస్తు క్లోజ్ ఉంటున్నావు, తమ్ముళ్ళురా కళ్ళు పోతాయి. చూసేసి ఇమాజినేషన్ లోకి వెళ్ళిపోయి అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళందరికీ ఒక క్లారిటీ ఇస్తాం. మన లైఫ్ లో అంట మనం ఎటువంటి తప్పు అయితే చేస్తామో అదే తప్పు ఎదుటి వాళ్ళు చేస్తున్నారు అని వాళ్ళు చెయ్యకుండానే ఎజంప్షన్స్ లోకి వెళ్ళిపోయి అది నిజమని చెప్పేసి మనమే సృష్టిస్తామంట. ఒక మనిషి గురించి కరెక్ట్ గా మనకి తెలియకుండా చూసి అక్కడ ఉన్న పర్సన్ ఏ రిలేషన్ అని కూడా తెలుసుకోకుండా అడ్డదిడ్డంగా మాట్లాడేసి అడ్డదిడ్డంగా ఇచ్చేసే వాళ్ళకి మేబీ వాళ్ళ లైఫ్ లో వాళ్ళు అలాంటి తప్పులు చేసుంటారేమో. ఇంకా నేను దీని గురించి మాట్లాడను, అది మీకే వదిలేస్తున్నా. సో ఎదుటి వాళ్ళ గురించి మనం మాట్లాడే ముందు మన గురించి మనం ఆలోచించుకోవాలి. మొత్తానికి కాలేజ్ లో ఫెస్ట్ కాలేజ్ లో ఉన్న వాళ్ళకంటే కూడా ఇలా అమావాస్య పుణ్యంకి ఒకసారి వచ్చి నేనే బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నాను. ఫైనల్లీ సీ యు ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ గైస్, బై బై.